జ్యోత్స్న మెడలో తాళి కట్టిన సూరజ్ నా మనవడు అంటూ ఆఖరి నిమిషంలో షాక్ ఇచ్చిన దక్షిణామూర్తి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి కార్తిక్ అయితే శివన్నారాయణతో ఇలా అంటాడు. తాత, నువ్వేమీ అనుకోనంటే నీకొక మాట చెప్తాను. ఏమీ అనుకోవు కదా అని కార్తిక్ అడగడంతో, చెప్పరా, నేనేమనుకుంటానో నువ్వు చెప్పిన దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని శివన్నారాయణ అడుగుతాడు. అప్పుడే కార్తిక్, ఏం లేదు తాత, నెల రోజుల్లో నాలాంటి గుణాలు ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి జ్యోత్స్న మెడలో తాళి కట్టిస్తానని నేను జ్యోత్స్నతో కూడా శపథం చేశాను. అలాగే జ్యోత్స్న నెల రోజుల్లో నువ్వు నాకు నీలాంటి వాడిని తీసుకువచ్చి పెళ్లి చెయ్యకపోతే నేను చెప్పినట్టు నీ భార్య చెయ్యాలి అని తను కూడా రూల్ పెట్టింది. సరే అని మేము కూడా ఒప్పుకున్నాము. నీకు తెలుసు కదా తాత, జ్యోత్స్న ఏమడుగుతుందో నువ్వు ఊహించగలవా అని అడుగుతూ ఉంటాడు కార్తిక్. అవునరా, జ్యోత్స్న ఏమడుగుతుందో నేను ఊహించగలను అని శివన్నారాయణ చెప్తాడు. మరి నువ్వు అనుకున్నట్టే నీలాంటి వాడిని తీసుకొచ్చావా? మరి ఇంకొన్ని రోజుల్లో నెల రోజులు పూర్తవుతున్నాయని చెప్పాడు. మరి నీ పని ఎంతవట్టుకొచ్చింది? నువ్వు మాట నిలబెట్టుకుంటున్నావా అని అడుగుతాడు శివన్నారాయణ. నేను మాట నిలబెట్టుకున్నాను తాత అని కార్తిక్ చెప్తాడు. ఏంటి మాట నిలబెట్టుకున్నావా? ఎలా నిలబెట్టుకున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు తాత, నేను మాట ఎలా నిలబెట్టుకున్నానో తెలుసా? సూరజే జ్యోత్స్నకి సరైన భర్త అని నాకు అనిపిస్తుంది తాత. మరి నువ్వేమంటావు అని అడుగుతూ ఉంటే, సూరజ, అవును తాత, తను మాట మీద నిలబడేవాడు, ఖచ్చితమైన మనిషి, అన్యాయాన్ని అస్సలు కూడా సహించడు. నేనన్నా జ్యోత్స్న చేసినవి మీరు ఎవరైనా బాధపడతారని బయట పెట్టకుండా ఉంటానేమో, కానీ తను మాత్రం న్యాయానికి పెద్దపీట వేస్తాడు. జ్యోత్స్న ఎలాంటిదైనా సరే జ్యోత్స్న చేసిన తప్పుని నలుగురికి తెలిసేలా చేస్తాడు. జ్యోత్స్న పొగరికి సూరజే సరైన వాడని నాకు అనిపిస్తుంది తాత. మరి నువ్వేమంటావు అని కార్తీక్ అడుగుతాడు. నాదే ముందర పెళ్లి చేసుకునేది అది, దానికి ఇష్టం అవ్వాలి కదా అని అడుగుతూ ఉంటే, తాత, అసలు అన్నీ తెలిసి ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు? తను ఈ పెళ్ళి చేసుకోమంటే ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? అస్సలు కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా తను నన్నే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి ఏ పెళ్లి సంబంధం తీసుకొచ్చినా, ఎంత గొప్పవాడిని తీసుకొచ్చినా తను మాత్రం ఈ పెళ్ళికి ఒప్పుకోననే చెప్తుంది అని కార్తీక్ శివన్నారాయణతో అనడంతో, అవునరా, నువ్వు చెప్పింది నిజమే. జ్యోత్స్న నిన్ను కోరుకుంటుంది కాబట్టి తను ఎవరిని తీసుకొచ్చినా సరే పెళ్ళి కాదంటుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో, ఏం లేదు తాత, నువ్వు కూడా ఒకసారి మావయ్యతో అత్తయ్యతో మాట్లాడు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకో. వాళ్ళ కూతురు జీవితం గురించి వాళ్ళకేవో హోప్స్ ఉంటాయి కదా. ఇంకో విషయం తాత, సూరజ్కి వెనక ముందు ఎవ్వరూ కూడా లేరు. తను ఇక్కడే ఇల్లరిక ఉండిపోమన్నా కూడా ఉండిపోతాడు. దానికి నేను గ్యారంటీ అని అంటాడు కార్తిక్. ఆ మాట విని శివన్నారాయణకి ఇంకా ఆనందం కలుగుతుంది. జ్యోత్స్న పెళ్ళైనా సరే తన ఎదురుగానే ఉండాలని సుమిత్ర కోరుకుంటుందిరా. అలాగే ఇప్పుడు సూరజ్ మనతో పాటే ఉంటాడంటే తప్పకుండా వాళ్ళు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంటారు అని చెప్తూ ఉంటే, ఇక ఆ మాట విని అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తిక్. తప్పకుండా ఒప్పుకుంటారని నాకు అనిపిస్తుంది తాత, ఒక్కసారి మాట్లాడి చూడు అని చెప్తూ ఉంటాడు కార్తిక్ శివన్నారాయణతో. తర్వాత శివన్నారాయణ సుమిత్రని తన గదికి రమ్మని సుమిత్ర దశరథల్ని పిలుస్తాడు. అప్పుడే ఇక సుమిత్ర దశరథ వాళ్ళ గదికైతే వస్తారు. మావయ్య గారు, మీరు పిలిపించకముందే మీతో ఒక విషయం మాట్లాడాలని మేమిద్దరం అనుకుంటున్నాము అని సుమిత్ర చెప్తుంది. అవునా, ఏంటమ్మా విషయం, ఎవరి గురించి అని అడుగుతాడు. ఎవరి గురించి అయితే మేమింతలా ఆలోచిస్తామేంటి మావయ్య గారు, జ్యోత్స్న గురించే అని సుమిత్ర అనడంతో, జ్యోత్స్న గురించి నేను కూడా మీతో మాట్లాడాలని అనుకుంటున్నానమ్మా అని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. చెప్పండి మావయ్య గారు, జ్యోత్స్న మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ ఏ తప్పు చేసింది అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది సుమిత్ర. జ్యోత్స్న ఏ తప్పు చేయలేదు. జ్యోత్స్న గురించి, తన భవిష్యత్తు గురించి కార్తిక్ నాకు ఒక విషయం చెప్పాడు. ఆ విషయం మీతో చెప్పమని కూడా అన్నాడు. మీ అభిప్రాయం కూడా తెలుసుకోమన్నాడు. అందుకని మిమ్మల్ని అడుగుదామని పిలిపించాను. ఇంతకీ మీరు నాతో ఏ విషయం మాట్లాడాలనుకున్నారు అని అడుగుతాడు శివన్నారాయణ.
మేం కూడా జ్యోత్స్న గురించే మీతో మాట్లాడాలని అనుకున్నాం మావయ్య గారు అని సుమిత్ర అంటుంది. అవును నాన్న, జ్యోత్స్న పెళ్లి గురించి. జ్యోత్స్నకి సరైన జోడి ఒక అతన్ని మేము చూసాము, అతనే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాము. మరి నువ్వేమంటావు అని అడుగుతాడు దశరథ. అవునా, జ్యోత్స్నకి మీరు కూడా ఒక సంబంధం చూసారా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. మీరు కూడా అంటున్నారేంటి మావయ్య గారు, అంటే మీరేదైనా సంబంధం చూసారా అని అడుగుతుంది సుమిత్ర. అవునమ్మా, మనకి బాగా తెలిసిన వ్యక్తి, ఇల్లరికం కూడా వస్తాడు. జ్యోత్స్నకి సరైన జోడని నేను అనుకున్నాను, ఆ విషయమే మీతో మాట్లాడదామని పిలిపించాను అని శివన్నారాయణ అనడంతో, అవునా, మేం కూడా ఒక అతన్ని చూసాం మావయ్య, మనకి బాగా తెలిసిన వ్యక్తి, అతను కూడా ఇల్లరికం వస్తానికి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. జ్యోత్స్న మన కళ్ళ ముందే ఉంటుంది అని చెప్తుంది సుమిత్ర. సుమిత్ర అలా చెప్పిన తర్వాత, ముందు మీరెవరనుకున్నారో అది చెప్పండి అని శివన్నారాయణ అంటాడు. లేదు మావయ్య గారు, మీరెవరనుకున్నారో మీరు చెప్పండి అని అంటుంది. తర్వాత సుమిత్ర అప్పుడే ఇక దశరథ, సరే నాన్న, మీరిద్దరూ ఆగండి, నేను చెప్తాను. మేము ఎవరు అనుకున్నామంటే మేము సూరజ్ గురించి చెప్తున్నాము అని దశరథ అయితే నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే శివన్నారాయణ నవ్వుతూ ఉంటే, ఏంటి నాన్న నవ్వుతున్నారు, సూరజ్ జ్యోత్స్నకి సరైన జోడి కాదంటారా అని అడుగుతాడు దశరథ. నవ్వినందుకు కరెక్ట్ జోడి కాదో అవునో కాదో నవ్వలేదు దశరథ, మనం ముగ్గురు కూడా ఒకే అలా ఆలోచించాము, అందుకే నవ్వొస్తుంది అని శివన్నారాయణ అంటాడు. అంటే మీరు చూసిన సంబంధం కూడా సూరజేనా మావయ్య గారు అని సుమిత్ర అంటుంది. అవునమ్మా, కార్తీకే నాకు ఈ సంబంధం గురించి చెప్పాడు అని అనగానే, అవునా, మేము సూరజ్ జ్యోత్స్నతో ప్రవర్తిస్తున్న తీరు చూసి వాళ్ళిద్దరే సరైన జోడని అనుకున్నాము. సూరజ్తో వెళ్ళి మాట్లాడాము. నీ కన్న తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడుంటారు, ఏంటి అని అడిగితే తనకి ఎవరూ లేరని, తను ఎవరూ లేని వాడిలాగే పెరిగానని, అనాథాశ్రమంలో పెరిగానని చెప్తున్నాడు అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. అవును, కార్తీక్ కూడా నాకు ఆ విషయం చెప్పాడు. మరి మీరు అసలు సూరజ్ మనసులో ఏముందో కనుక్కున్నారా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర శివన్నారాయణ్ని. లేదమ్మా, ఆ విషయాల గురించి నేను అడగలేదు. రేపే సూరజ్ని అందరి ముందు నిలబెట్టి ఎదురెదురుగా జ్యోత్స్నని సూరజ్ని ఇద్దరుగా నిలబెట్టి అడుగుతాను. అప్పుడు వాళ్ళే చెప్తారు కదా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మనసులో ఉన్న మాట అని శివన్నారాయణ అంటాడు. అదే కరెక్ట్ అయిన నిర్ణయం మావయ్య గారు అని సుమిత్ర అయితే చెప్తుంది. తర్వాత సుమిత్ర శివన్నారాయణ గదిలో నుంచి దశరథ ఇద్దరూ కూడా బయటికైతే వస్తారు. వాళ్ళు బయటికి రావడం చూసిన పారిజాతం, ఈ టైంలో దశరథ సుమిత్ర ఈయన గదిలో నుంచి బయటికి వస్తున్నారేంటి, అసలు ఏం జరుగుంటుంది, అసలు ఈయన గదిలోకి ఎందుకు వెళ్ళారు అని ఆలోచన చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అలా చెప్పడంతో ఇక అంటూ ఉంటే జ్యోత్స్న అయితే ఇలా చెప్తుంది. జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి పారిజాతం చెప్తుంది, ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలియడం లేదు జ్యోత్స్న, ఈ టైంలో మీ అమ్మ మీ నాన్న ఇద్దరు మీ తాతయ్య గదిలో నుంచి బయటకు వస్తున్నారేంటి అని అడుగుతుంది. పారిజాతం, చూడు గ్రాని, అది నువ్వు చెప్పాలి, ఎందుకంటే నువ్వు చూసావు కాబట్టి. మరి నన్ను అడిగితే నేనెలా చెప్తాను గ్రాని అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అలా అడగంగానే, అవునులే, నీకెలా తెలుస్తుంది, వాళ్ళు ఏదో గూనిపుటాని చేస్తున్నారు, ఒకవేళ ఆస్తిని కార్తీక్ గడ్ పేరు మీద రాసేయడం లేదు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. లేదు గ్రాని, అలా ఎందుకు చేస్తారు, నేను ఒప్పుకోవాలి కదా, ఇంకా బావిచ్చిన గడువు అవ్వలేదు, ఆ గడువు ప్రకారమే అంతా కూడా జరుగుతుంది అని చెప్తుంది జ్యోత్స్న. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే అందరూ కూడా హాల్లో అయితే ఉంటారు. అప్పుడే శివన్నారాయణ, అందరూ కూడా హాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను అని శివన్నారాయణ చెప్తాడు. అప్పుడే ఏంటండి అది, ఏంటా ముఖ్యమైన విషయం అని అడుగుతూ ఉంటే ఇంతలో కార్తీక్, దీప, కాంచన ముగ్గురు కూడా వస్తారు. అలాగే అక్కడ బయట నుంచి సూరజ్ కూడా వస్తాడు. వీళ్ళు రావడం చూసి పారిజాతం, కార్తీక్, దీప, మీరిద్దరూ కూడా ఎందుకు లోపలికి వస్తున్నారు, కార్తీక్ గాడంటే నా మనవరాలు డ్రైవర్ కాబట్టి వస్తాడు, మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇంత పొద్దున్నే వచ్చారు, ఎవరు రమ్మన్నారు అని పారిజాతం అడగడంతో, మా పుట్టింటికి నన్ను నేను వస్తే ఎవరు పిలిచారు, ఎందుకు రమ్మన్నారని ప్రశ్నలు వేస్తావేంటి పిన్ని,
నా పుట్టింటికి నేను ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు, ఆ స్వతంత్రం నాకుంది, నన్ను అనే హక్కు ఎవరికీ కూడా లేదు అని కాంచన చెప్తుంది. నేనేమంటున్నాను, నువ్వేం చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే పారిజాతం, నేనేదో మామూలుగా అడిగాను, కానీ నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతావేంటి? ఇంకా ఆపుతారా? చూడండి, మీ అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే, సూరజ్ ఇలా రా అని సూరజ్ని పిలుస్తాడు. ఇక సూరజ్ని పిలిచాక అప్పుడే ఇక పక్కనే ఉన్న జ్యోత్స్నాను కూడా పిలుస్తాడు. ఇద్దరిని పక్క పక్కన నుంచోమంటాడు. వీళ్ళిద్దరికీ నేను పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. జ్యోత్స్న, సూరజ్ అంటే నీకు ఇష్టమేనా? అతన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నాము అని శివనారాయణ షాక్ ఇచ్చేస్తాడు జ్యోత్స్నాకి. అప్పుడే జ్యోత్స్న ఇలా అంటుంది, ఏంటి, మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అసలు అలా ఎలా చేస్తారు తాతయ్య? నాకు నా అభిప్రాయం వద్దా మీకు? నాకు ఇష్టమో లేదో మీకు చెప్పరు, నేను చెప్పానా లేదా? నాకు ఇష్టం లేదు అతనంటే, నేను అస్సలు కూడా అతన్ని పెళ్లి చేసుకోను. నా అభిప్రాయం, నా ఇష్టం లేకుండా నాకు పెళ్ళి ఎలా చేస్తారు అని అడుగుతూ ఉంటే, నీ ఇష్ట ప్రకారం అయితే పెళ్ళైన కార్తీక్ ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలి, నువ్వు వాణ్ణే కదా కోరుకుంటుంది, అందుకని కార్తీక్ లాంటి వాణ్ణే తీసుకొచ్చి ఇప్పుడు నీకు భర్తని చేయబోతున్నాము. సూరజ్ కూడా కార్తీక్ లాగే చాలా యాక్టివ్గా తెలివితేటలుగా ఉంటాడు, చాలా మంచివాడు, అందుకని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము అని శివనారాయణ అనడంతో, నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోనంతే అని గదిలోకి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. జ్యోత్స్న అలా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు సూరజ్, మీరు కంగారు పడకండి, జ్యోత్స్నాని పెళ్లికి ఒప్పించి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని తను కూడా గదిలోకి వెళ్తాడు. అలా గదిలోకి వెళ్ళి డోర్ వేస్తాడు. అది చూసి జ్యోత్స్న, నా గదిలోకి ఎందుకు వచ్చావు నువ్వు? ఎవడు రమ్మన్నాడు? ఎందుకు గది తలుపు వేస్తున్నావని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక అంటూ ఉంటాడు సూరజ్, నాతో పెళ్ళికి ఒప్పుకో జ్యోత్స్న అని అడుగుతాడు. ఛీ, నీతో నేను పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి? నువ్వెంత, నీ బ్రతుకెంత? నేను నీకు భార్య కావడానికి ఒప్పుకోవాలా? అంటే నీ ఇంట్లో నన్ను ఒక బానిసలాగా పని చేయిద్దామనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. చూడు జ్యోత్స్న, నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు నా గురించి. నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పినట్టు చేస్తేనే నువ్వు ఇంట్లో అన్నా ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా ఉంటావో, లేకపోతే నువ్వు ఎక్కడుంటావో చెప్పనా అని అంటూ ఉంటాడు సూరజ్. నేనెక్కడుంటాను? నేను జైల్లో ఉంటాను, నిన్ను చంపేస్తాను కాబట్టి జ్యోత్స్న తేలిగ్గా చెప్పేస్తుంది. నాకు తెలుసు, నాకు నువ్వంటే పిచ్చి, నేనంటే నీకు ఇష్టం లేదు, దాని గురించి నువ్వేదైనా చేస్తావు, అందుకే నేనే నీకు ఒక షాక్ ఇవ్వబోతున్నాను. మర్యాదగా అందరి ముందు వచ్చి నేను సూరజ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పు, లేకపోతే తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అని షాక్ ఇస్తాడు సూరజ్. ఏం జరుగుతుంది అని అనగానే అప్పుడే ఇక కార్తీక్, దీప, జ్యోత్స్న ముగ్గురు మాట్లాడుకునే మాటల్ని వీడియో తీస్తాడు. ఇంకా వీడియో తీసి చూపిస్తాడు జ్యోత్స్నకి. చూడు, ఇందులో ఏముందో చూడు అని చూపిస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అంటూ ఉంటుంది, నువ్వే అసలు శివనారాయణ ఇంటి వారసురాలు అని మనకి తెలుసు ముగ్గురికి కూడా, కానీ ఈ విషయం అందరికీ తెలిసేలా చెయ్యాలంటే ఈ పందెంలో నువ్వు గెలవాలి. కానీ దీపే ఆ ఇంటి వారసురాలని తెలిస్తే వాళ్ళందరూ ఎంతో సంబరపడిపోతారు, ఎందుకంటే ఈవిడ గారు అందరి మనసును అలా మార్చేసింది. చూడండి, ఎప్పటికీ కూడా ఈ విషయాలు ఏవి కూడా జరగవు, మీరేమీ వీటి గురించి ఆలోచించకండి అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న వీడియోలో. ఇక ఆ వీడియో చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఈ వీడియో ఎప్పుడు తీసావని అడుగుతుంది. ఒకవేళ నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకోకపోతే ఈ వీడియోనే నా ఆయుధం అని చెప్తూ ఉంటాడు. అప్పుడే సూరజ్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక షాక్ అయిపోతూ జ్యోత్స్న ఇలా అంటుంది, నన్ను బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే నేను నీకు లొంగిపోతాను అనుకుంటున్నావా అని అనగానే, ఇప్పుడు ఈ వీడియో నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను, నువ్వు నన్ను చంపేసినా చంపేకపోయినా ఆ వీడియో మాత్రం ఒకవేళ నేను లేకపోతే మా ఇంటి తాళాలు బద్దలు కొట్టుకొనైనా సరే చూస్తారు. అప్పుడు నేను పోలీసు వాళ్ళకి ఒక పెద్ద డైరీనే రాశాను, ఆ డైరీలో మొత్తం వివరంగా ఉంటుంది.
అప్పుడు నిన్నే తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు అని సూరజ్ చెప్తాడు. నువ్వు సంతోషంగా ఇంటి వారసురాలుగా పెళ్లి చేసుకుంటే అందరూ చూడాలనుకుంటున్నారు. ఈ విషయం నేను మీ తాతకి తెలియకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు నా చేత తాళి కట్టించుకొని తీరాల్సిందే. పద వెళ్దాం అని సూరజ్ ఇక బెదిరించి జ్యోత్స్నాని బయటికి తీసుకొస్తాడు. చెప్పు ఇప్పుడు చెప్పు జ్యోత్స్న, గదిలో 4 గోడల మధ్య నువ్వు నా మీద ఇష్టాన్ని చూపిస్తే వీళ్ళకి ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు సూరజ్. అప్పుడే జ్యోత్స్న తలుంచుకొని సూరజ్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్తుంది. అది విని ఒక్కసారే కార్తీక్, దీప అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతాడు కార్తీక్. నిజమే బావా అని అనగానే, బ్రో మీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది బ్రో, అందుకని ఎవరి మాట వినని నా మరదలు నీ మాట వింది, నిన్ను పెళ్లి చేసుకుంటుంది, యువర్ లక్కీ అని అంటాడు కార్తీక్. నేను అదే కోరుకుంది బ్రో అని చెప్తూ ఉంటాడు సూరజ్. అలా సూరజ్తో బెదిరించడంతో సూరజ్ పెళ్లికి ఒప్పుకుంటుంది జ్యోత్స్న. పెళ్లి పనులైతే మొదలవుతాయి. ఏంటి ఇదంతా, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నీకేమైనా బుద్ధుందా, ప్రేమించిన వాడిని వదిలేసుకొని ఇలా వీణ్ణి పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతుంది పారిజాతం. అప్పుడే పారిజాతం అలా అన్న తర్వాత, ఇది కూడా నా స్వార్థం కోసమే, పెళ్ళైన వెంటనే మా అమ్మతో నేను ఆస్తి మొత్తం రాయించుకోబోతున్నాను, అందుకని ఇదంతా చేస్తున్నాను అని జ్యోత్స్న చెప్తుంది. వాడు నా మెడలో తాళి కట్టి నా పేరున ఆస్తి వచ్చేలా చేసిన తర్వాత పూర్తిగా వాణ్ణి నేను వదిలించుకుంటాను, ఎలా వదిలించుకోవాలో కూడా నాకు తెలుసుకురాని, నువ్వు కంగారు పడుకొని జ్యోత్స్న పారిజాతంతో అంటుంది. తర్వాత పెళ్లి రోజు రాని వస్తుంది. పెళ్లి పీటల మీద కూర్చొని ఎంతో సంతోషపడుతూ ఉంటాడు సూరజ్. సూరజ్ని, జ్యోత్స్నాని చూసి అందరూ కూడా సంబరపడిపోతూ ఉంటారు. ఇక సంబరపడిపోతుండగా పంతులు గారు ముహూర్తానికి టైం అయిందని అనడంతో అప్పుడే ఇక తాలిబొట్టు సూరజ్ చేతికి ఇస్తారు. ఇక సూరజ్ ఆ తాలిబొట్టుని జ్యోత్స్న మెడలో అయితే కట్టేస్తాడు. జ్యోత్స్న మెడలో కట్టిన తర్వాత, ఇప్పుడు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని పంతులు గారు అయితే చెప్తారు. పంతులు గారు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోమనడంతో ముందుగా పారిజాతం శివనారాయణ దగ్గరికి సూరజ్ వాళ్ళు వస్తారేమో అని ఇక అక్షింతలతో సిద్ధంగా ఉంటారు ఇద్దరు. కానీ సూరజ్ జ్యోత్స్నాని తీసుకొని స్టేజ్ దిగి కిందకి వస్తాడు. అది చూసి ఆశ్చర్యపోతాడు. ఎదురుగా దక్షిణామూర్తి ఉంటాడు. దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి తన కాళ్ళ మీద పడి ఆశీర్వదించు తాత అని అడుగుతాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. సూరజ్, ఏంటి వాడు మన శత్రువు, వెళ్ళి శత్రువు కాళ్ళకి మొక్కుతావేంటి నువ్వు, ఇంతమంది నిన్ను ఆశీర్వదించడానికి నిలబడి ఉంటే మా అందరినీ కాదని ఎందుకు నువ్వు దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడే శివనారాయణ అలా అడిగిన దానికి చెప్తూ ఉంటాడు సూరజ్ అయితే, ఇతను కూడా నాకు బాగా కావాల్సిన వ్యక్తి అని అనగానే, ఏంటి వాడు నీకు కావాల్సిన వ్యక్తి ఏంటి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అవును, అతను కూడా నాకు కావాల్సిన వ్యక్తే, అతను ఎవరో కాదో మా తాతయ్య అని అనగానే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటారు, ఏంటి మీ తాతయ్య ఏంటి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. నేను నీ మేనల్లుండి అత్తయ్య, మీ అన్నయ్య శేఖర్ కొడుకుని అని సుమిత్రతో చెప్తాడు. అది విని ఒక్కసారి కుప్పకూలిపోతుంది సుమిత్ర. నువ్వు మా అన్నయ్య కొడుకువా, మా అన్నయ్య శేఖర్ కొడుకువా అని అంటుంది. అవునత్త, నేను మా తాతని ఈ కుటుంబాన్ని కలపడానికే వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను. నేను దక్షిణామూర్తి మనవణ్ణని చెప్తే నన్ను బయటికి గెంటేస్తారని, మీ దగ్గరికి కూడా రానివ్వరని తెలుసు, అందుకే నాటకమాడి మీ ఆఫీస్లోనే జాయిన్ అయ్యాను, మీ ఆఫీస్ని పైకి తీసుకొచ్చాను, ఇలా నా మరదల్ని కూడా లైన్లో పెట్టుకున్నాను అని సూరజ్ చెప్తాడు. సూరజ్ మాటలకి అప్పుడే జ్యోత్స్న, నువ్వు కావాలని ఇదంతా చేసావు కదా అని అడుగుతూ ఉంటుంది. నేను కావాలని చేశానా? అవును, కావాలని చేశాను, ఒప్పుకుంటున్నాను కదా డార్లింగ్ అని అంటూ ఉంటాడు. డార్లింగ్ ఏంట్రా డార్లింగ్, నువ్వు ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు అని జ్యోత్స్న అనడంతో, ఇది ద్రోహం కాదు, నేను నిజంగానే నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను అని చెప్తూ ఉంటాడు. సూరజ్ అయితే
దక్షిణామూర్తి నేరుగా మమ్మల్ని ఢీకొట్టలేక నీ మనవడిని వంక పెట్టుకొని మమ్మల్ని ఇలా దెబ్బ కొట్టాలని చూస్తావా అని శివనారాయణ కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే దక్షిణామూర్తిని మా తాతయ్య మీద చెయ్యి పడిందంటే ఊరుకునే ప్రసక్తే లేదని సూరజ్ బెదిరిస్తాడు. ఎంత మోసం చేశావు సూరజ్, నేను అనాథని, నాకెవ్వరూ లేరని అబద్ధం చెప్పి నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అంటూ కార్తీక్ అయితే సూరజ్ చెంప పగలగొడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.